హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఇన్విటేషన్ టు ఏ మర్డర్. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, బాగా డబ్బున్న ఒక అతను ఒక 6గురికి మాత్రం లెటర్ పంపించి మీరు పలానా ఐలాండ్కి రమ్మని చెప్పి అంటాడు. దాంతో వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారు, అంతేకాకుండా ఇప్పుడు మన కథలో హీరోయిన్ కూడా ఆ 6గురిలో ఒకరు. హీరోయిన్ డిటెక్టివ్ అనమాట. హీరోయిన్ ఆ హత్య చేసిన వాడిని కనిపెడతాం ఈ సినిమా కథ. అంతేకాకుండా క్లైమాక్స్ లో బుర్ర బ్లాంక్ అయ్యి కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక ప్యాలెస్ ని చూపిస్తారు. అందులో ఒక అతను ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటాడు. అదే సమయంలో అతని వెనకాల ఒక అతను కత్తి పట్టుకొని వచ్చేసి అదే కత్తితో అతన్ని పొడిచి చంపేస్తాడు. ఆ పొడిచిన కత్తి ఒక పాతకాలం కత్తి అనమాట. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక ఫ్లవర్ షాప్ లో పనిచేస్తుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే నవల్స్ చదవటం అంటే చాలా ఇష్టం. అందులోనూ క్రైమ్ నవల్స్ చదవటం అంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే తను ఏ క్రైమ్ నవల్ చదివినా సరే దాని క్లైమాక్స్ ని ముందుగానే పసిగట్టేస్తుంది. ఎక్కడన్నా ఏదైనా సంఘటన జరిగినా కూడా అది చేసింది ఎవరు, దానికి కారణం ఎవరు అని చెప్పేసి హీరోయిన్ తన డిటెక్టివ్ బ్రెయిన్ వాడుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా తను ఎప్పుడు ఒక బుక్ షాప్ కి వెళ్ళి చదువుతుంది కదా, అక్కడ ఉన్న ఒక లేడీ కూడా హీరోయిన్ కి బాగా పరిచయం అయిపోతుంది, ఫ్రెండ్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ వచ్చి ఫ్లవర్ షాప్ లో పనిచేసి తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తుందంటే హీరోయిన్ కు లెటర్ ఇస్తుంది. చూడమ్మా, నీ కోసం ఎవరు వచ్చి లెటర్ ఇచ్చెళ్ళారమ్మా అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ లెటర్ ఎవరిదని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు అనమాట. అతను హీరోయిన్ కి లెటర్ పంపించాడు. మీరు ఇలాగా ఐలాండ్ కి రావాలి, మీరు రావడానికి ప్రతి ఒక్క రూపాయి నేనే ఖర్చు పెడుతున్నాను, మీరు రండి అని చెప్పేసి హీరోయిన్ కి లెటర్ పంపిస్తాడు. హీరోయిన్ కూడా ఆ బిజినెస్ మ్యాన్ కి సంబంధించిన కంపెనీ గురించి, అతని గురించి ప్రాపర్ గా అన్ని తెలుసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ బుక్ షాప్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంది కదా హీరోయిన్ కి, ఆ ఫ్రెండ్ తో జరిగింది మొత్తం చెప్తుంది. ఇలాగ లెటర్ వచ్చింది, ఒక బిజినెస్ మ్యాన్ అని రమ్మన్నాడని చెప్పి అనడంతో ఆ బుక్ షాప్ లో అమ్మాయి మాత్రం హీరోయిన్ ని వెళ్ళొద్దని చెప్పి అంటుంది. ఎందుకంటే అతను బాగా డబ్బు ఉన్నాడు అంటున్నావు, లెటర్ రాసి నేను రమ్మన్నాడు అంటున్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి జరిగితే అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే నీకు అడ్వెంచర్ అనే పదానికి అర్థం తెలియదు అనుకుంటా, ఇంత మంచి అవకాశం ఎవరు వదులుకుంటారని చెప్పేసి హీరోయిన్ ని వెళ్తా అంటుంది. ఆ తర్వాత ఐలాండ్ కి వెళ్లాల్సిన ట్రైన్ కూడా ఎక్కుతుంది. ఎక్కి చూస్తే అందులో ఆల్రెడీ 5గురు ఉంటారనమాట. ఆ ఫిన్లే అనే బిజినెస్ మ్యాన్ ఈ 5గురు కూడా లెటర్ పంపించి వాళ్ళని కూడా ఐలాండ్ కి ఇన్వైట్ చేస్తాడు. అందులో లాయర్ ఒక అతను ఉంటాడు, చైనా అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది, ఒక డాక్టర్, అంతేకాకుండా స్పెయిన్ లో హోటల్లో పనిచేసే ఒక అమ్మాయి, ఇంకా ముఖ్యంగా అమెరికాలో రిపోర్టర్ గా పనిచేస్తున్న ఒక అతను. వీళ్ళు 5గురు ఉంటారు, హీరోయిన్ 6గురు. వీళ్ళు 6గురు కలిసి ట్రైన్ లో జర్నీ చేసి ఒక ప్లేస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళ కోసం ఫిల్లీ వాళ్ళ మనుషులు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళందరినీ ఒక పెద్ద బోట్ ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఫిన్లే ఉండేది ఒక ఐలాండ్ లో కదా. అక్కడికి వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత వీళ్ళని అక్కడ పనిచేసి ఒక బట్లర్ రిసీవ్ చేసుకుంటాడు. అంతేకాకుండా అక్కడ ఉండే వంట మనిషి కూడా రిసీవ్ చేసుకుంటుంది. అందరు రన్ అని చెప్పి లోపల తీసుకెళ్తారు. కాకపోతే ఆ అమెరికన్ రిపోర్టర్ కి డౌట్ వస్తుంది, అవును ఇదంతా బాగానుంది కానీ ఆ ఫిన్లేని అతను ఏడని చెప్పి అంటంతో అక్కడున్న బట్లర్ ఏమంటాడంటే, సార్ మీరు అందరూ బయలుదేరారు కదా, ఆయన కూడా బయలుదేరాడు, కాకపోతే కొంచెం వాతావరణం బాగోపోవటం వల్ల ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వలేదు, అందుకని ఆయన రేపు వస్తారని చెప్పి అంటంతో అందరూ సరే అని చెప్పేసి లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందరికి ఒక్కొక్క రూమ్ ఇస్తూ ఉంటారు. అందులో లాయర్ ఉన్నాడు కదా, అతని రూమ్ పక్కన హీరోయిన్ కి రూమ్ ఇస్తారు. ఆ లాయర్ ఏమంటాడంటే, చూడండి మేడం, నాకు కొంచెం సౌండ్ వచ్చినా సరే మెలకు వచ్చేస్తుంది, కాబట్టి మీ రూమ్ లో కొంచెం మీరు సైలెంట్ గా ఉండని చెప్పి అంటంతో అక్కడ ఉన్న సర్వెంట్ ఏమంటాడంటే, మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి, ఈ రూమ్ లన్నీ చాలా టెక్నాలజీతో కట్టినవి, పక్క రూమ్ లో సౌండ్ ఇంకో పక్క రూమ్ లో అస్సలు వెళ్ళవని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందరూ ఫ్రెష్ అప్ అయిపోతారు. తిరిగి అందరు కలిసి హాల్లో మీట్ అవుతారు. ఎందుకంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుందాం అని చెప్పేసి చిన్న గేమ్ పెడతారనమాట. అందులో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం మాత్రమే ఇవ్వాలి, మిగతా వాళ్ళు రాంగో రైటో చెప్పాలి. దాంతో అక్కడ ఉన్న హోటల్లో పనిచేసే అమ్మాయి ఏమంటుందంటే, నేను స్పెయిన్ లో ఉంటాను, మా నాన్నగారు హోటల్లో నేను వెయిటర్ గా పనిచేస్తున్నానని చెప్పి అంటంతో వెంటనే హీరోయిన్ అబద్ధం అని చెప్పి అంటుంది. ఎలా కనిపెట్టామని చెప్పి అంటంతో ఒకవేళ వీళ్ళ నాన్న నిజంగా హోటల్ ఓనరే అనుకుంటే ఈ అమ్మాయి ట్రైన్ లో వచ్చేటప్పుడు బట్టలు కానీ బ్యాగ్ కానీ సెకండ్ హ్యాండ్ లో కొన్నట్టున్నాయి తప్ప కొత్తగా కొన్నట్టు లేవు, కాబట్టి వీళ్ళ నాన్న నిజంగా ఓనర్ అయితే కొత్త చూడు కదా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా అవును అని చెప్పి ఒప్పుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నకు హోటల్ లేవు, అంతేకాకుండా వాళ్ళ నాన్నగారు అసలు బ్రతికే లేడు. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. అదే సమయంలో డాక్టర్ ఏమంటాడంటే, నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నానని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు చెప్పింది కూడా అబద్ధం అని చెప్పి అంటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అలా ఎలా చెప్పగలిగామని చెప్పి అంటంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ షూస్ ని చాలా నీట్ గా పాలిష్ చేసుకుందే బయటికి రారు, కానీ మీ షూస్ మాత్రం చాలా చండాలంగా ఉన్నాయని చెప్పి అంటంతో అందరూ చూసి ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా డాక్టర్ కూడా ఫాదర్ లేడనమాట, హీరోయిన్ కూడా ఫాదర్ లేడు. దీంతో హీరోయిన్ ఒక విషయం అర్థం చేసుకుంటుంది, ఒకవేళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఫాదర్ లేడని చెప్పి అడిగితే ఆ చైనా అమ్మాయికి లాయర్ కి ఆ తర్వాత ఫాదర్స్ ఉంటారు,
అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే అమెరికా రిపోర్టర్ కూడా అడుగుతుంది అనమాట, మీకు కూడా ఫాదర్ ఉన్నాడని చెప్పి అడిగితే ఆయన దానికి సమాధానం చెప్పకుండా ఆయన ఒక విషయం చెప్తాడు అనమాట, నేను ఒక రిపోర్టర్ని, మా అమ్మ చనిపోయింది, నేను ఒకరిని చంపాను అని చెప్పేసి హీరోయిన్ దగ్గరకు వచ్చి మొదట జరిగిన 2 నిజాలు, 3ది అబద్ధం అని చెప్పేసి హీరోయిన్ కి ఒక హింట్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంటే నేను ఒకరిని చంపాను అని చెప్పేసి హీరోయిన్ భయపెడదాం అని చెప్పేసి ఆ మాట చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ మాత్రం పెద్దగా పట్టించుకోదు, అందరూ కూడా పట్టించుకోరు. ఆ తర్వాత హీరోయిన్ ఆ బంగ్లా మొత్తం తిరిగి చూస్తూ ఉంటుంది. అదే సమయంలో తనకి ఒక గూడు కనిపిస్తుంది అనమాట. అదేంటి గూడు ఉందని చెప్పి చూస్తున్నప్పుడు సడన్ గా తన దగ్గరికి బట్లర్ వస్తాడు. మేడం, మీరు పర్మిషన్ లేకుండా ఈ బంగ్లా మొత్తం తిరగకూడదని అని చెప్పి అంటంతో, అదేం లేదు కింద గూడు ఉంది కదా అని చెప్పి అంటంతో ఆ బట్లర్ ఏమంటాడంటే, మా సార్ కి ఒక కుక్క ఉందండి, అది రీసెంట్ గా చనిపోయింది, అయినా సరే ఇది మాతో ఉన్నట్లు మేము ఫీల్ అయిపోయి రోజు దానికి ఫీడింగ్ చేస్తున్నాం అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు డాక్టర్ ఆ తర్వాత హోటల్లో పనిచేసే అమ్మాయి ఇద్దరు కలిసి ఆ బిజినెస్ మ్యాన్ చదువుకునే రూమ్ కి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద టేబుల్ ఉంటుంది, దాని మీద ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తి ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఎవరో ఒక అతను పొడి చంపేసాడు కదా, ఆ కత్తి ఈ కత్తి అనమాట. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అందరూ ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారనమాట. సడన్ గా కరెంట్ పోతుంది. అంతేకాకుండా ఒక అమ్మాయి పెద్దగా అరిచిన శబ్దం వస్తుంది. దాంతో హడావుడిగా హీరోయిన్ బయటకు వస్తుంది. అదే సమయంలో లాయరు ఆ తర్వాత ఆ హోటల్లో పనిచేసే వెయిటర్ ఉంది కదా, ఆ అమ్మాయి కూడా బయటకు వస్తుంది. సడన్ గా అక్కడికి ఆ ఇంట్లో పనిచేసే ఒక అతను వస్తాడు. వచ్చి మీరేం కంగారు పడకండి, ఈ ఐలాండ్ లో ఎవరు లేరు, మనం మాత్రమే ఉన్నాము, ఇక్కడ పిల్లులు కొన్ని తిరుగుతున్నాయండి, అవి అనుకోకుండా పవర్ బటన్ ప్రెస్ చేయడం వల్ల కరెంట్ ఆఫ్ అయిపోయింది, అంతే, అంతకు మించి ఏం లేదు, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి అనడంతో హీరోయిన్ ఒక విషయాన్ని నోట్ చేస్తుంది. అదేంటంటే ఈ లాయర్ మెడ మీద బ్లడ్ ఉంటుంది. అదేంటి మనోడి మీద బ్లడ్ ఉందని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత లాయర్ అలాగే వెయిటర్ ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్ అడుగుతుంది, అదంతా బాగానే ఉంది కానీ అమ్మాయి అరిచిన సౌండ్ వచ్చింది ఎవరిదని చెప్పి అంటంతో ఆ పని మనిషి ఏమంటాడంటే, ఏముందండి పక్కన గదిలో ఎవరు అరిచుంటారని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, మీరే కదా చెప్పింది ఎంత అరిచినా పక్క రూమ్ లోకి సౌండ్ రాదని చెప్పేసి అంటంతో ఆయన కొంచెంసేపు ఆలోచించుకొని ఒకవేళ విండో ఓపెన్ లో ఉండటం వల్ల అరిచిందేమో, ఆ విండోలో నుంచి సౌండ్ వచ్చిందేమో అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి రూమ్ లోకి వస్తుంది. కానీ తనకేం అర్థం కాదు. అదే సమయంలో బయట విండో దగ్గర ఏదో సౌండ్ వస్తుంది. ఏంటి అని చెప్పి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో పనిచేసే బట్లర్ ఉన్నాడు కదా, ఆయన ఏమో ఒంటరిగా చీకట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆయన హీరోయిన్ మనకెందుకులని చెప్పేసి ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్ చేసి హీరోయిన్ అమెరికా రిపోర్టర్ తో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ ఒక విషయం తెలుస్తుంది. పాపం ఈ అమెరికా రిపోర్టర్ చాలా మంచోడు, కాకపోతే కొంచెం మాటలు మాత్రం అవతలకి ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో రిపోర్టర్ ఏమంటాడంటే, ఏమంటే మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీ నాలెడ్జ్ గానీ మీ ఆలోచన విధానం గానీ ఒక డిటెక్టివ్ లా ఉందండి, మీరు అర్జెంట్ గా డిటెక్టివ్ అయిపోండి అని చెప్పడంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. అలా వీళ్ళు కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్లి చూస్తే అక్కడ ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. అదేంటి ఇక్కడ ఇల్లు ఉందని చెప్పేసి హీరోయిన్ ఆ తర్వాత రిపోర్టర్ లోపలికి వెళ్ళి చూస్తే 6 కుందేళ్లు ఉంటాయి అనమాట. అప్పుడు హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది, ఈ ఐలాండ్ లోకి మనం 6 వచ్చాము, ఇక్కడ కూడా 6 కుందేళ్లు ఉన్నాయి, మొత్తానికి మనల్ని ఈ కుందేలు ఏమన్నా రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి ఆ చైనా అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చేసి ఆ కుందేలు చూసి తాను భయపడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బట్ హీరోయిన్ కి ఈ రిపోర్టర్ కి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఎక్కడ అని చెప్పేసి. ఆ తర్వాత అందరూ కలిసి లంచ్ చేస్తున్నప్పుడు ఆ రిపోర్టర్ అడుగుతాడు అనమాట, ఏంటి ఇంకా ఫిన్లే రాలేదని చెప్పి అడిగితే, సార్ నిన్నట్లాగా ఈ రోజు కూడా వెదర్ ఉందంట, ఈ రోజు రావడం కుదరదంట అని చెప్పి అంటంతో రిపోర్టర్ కోపం వచ్చేసి గ్లాసు పగల కొట్టేసి మాకేం పని పడలేదని చెప్పేసి ఆయన కోపంగా మాట్లాడతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఒక చోట కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటుంది. మరోవైపు ఆ డాక్టర్ ఆ హోటల్లో పనిచేసే వెయిటర్ ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకరినొకరు బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి. మరోవైపు రిపోర్టర్ ఏమో బంగ్లా చుట్టూ తిరుగుతూ తను చూసిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఇంట్లో వంట పని చేస్తున్న ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి, నేను ఒక భయంకరమైన విషయాన్ని చూశాను, మీరు కూడా రండి అని చెప్పేసి అందరినీ ఒక చోటకు తీసుకెళ్తుంది. వెళ్లి చూస్తే అక్కడ లాయర్ చనిపోయి ఉంటాడు. అది కూడా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అతన్ని చంపేటప్పుడు వాడారు కదా కత్తి, ఆ కత్తి చెట్టుకు కూర్చేసి ఉంటుంది. దాంతో మిగిలిన 5గురికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను పక్కనే ఒక చిన్న వేరే హౌస్ ఉంది అక్కడికి వెళ్తానని చెప్పి వెళ్లి చూస్తే అక్కడ 6 కుందేళ్లు ఉండాలి కదా, కేవలం 5 మాత్రమే ఉంటాయి. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి తానేంటంటే కొండ చివరికి వెళ్ళి నుంచో ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో అమెరికా రిపోర్టర్ వచ్చేసి, చూడండి మీరు చాలా తెలివి కల వాళ్ళు, మీరు కనుక కరెక్ట్ గా ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు క్లూ దొరుకుతుంది, లేకపోతే ఉన్న 6గురిలో ఒక్కళ్ళం కూడా తిరిగి ఇంటికి వెళ్ళమని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే పద అని చెప్పేసి డైరెక్ట్ గా ప్యాలెస్ కు వస్తుంది. వచ్చిన తర్వాత లాయర్ సేవన్ ఒక చోట పడుకోబెట్టమంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి అందరూ బయటకు వచ్చేసి అసలు ఈ హత్య ఎవరు చేశారు, ఏం చేశారని చెప్పేసి ప్రాపర్ గా ఆలోచిస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, ఎవడైనా సరే ఇంకొకరిని చంపడానికి ఒక మోటివ్ ఉంటుంది. ఆ మోటివ్ మనకు తెలియాలంటే అసలు ఈ లాయర్ ఎవరు, తను ఎక్కడ ఉంటాడు, తను ఏం చేస్తాడని మనకు సంగతి తెలియాలి కదా. ఒకవేళ తనకు సంబంధించిన ఆధారాలు ఏమన్నా తన కోర్టులో ఉన్నాయని చూసిరాపో అని చెప్పేసి ఇంట్లో పనిచేసే
పనిచేసి అతను వెళ్ళమంటుంది. కానీ అతను ఏమంటాడంటే నాతో పాటు ఇంకొకరు రమ్మని చెప్పి అనడంతో సర్లే అని చెప్పేసి ఆ చైనా అమ్మాయి తనతో పాటు వెళ్తుంది. వెళ్ళి చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే అక్కడ లాయర్ సేవం లేదు. అది విన్న తర్వాత వీళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న రిపోర్టర్ ఏమంటాడంటే మీ ఇద్దరు ఇప్పుడు ఆ సేవను చూడటానికి వెళ్ళారు కదా, మీరు ఏదో చేశారని చెప్పి అనడంతో ఆ చైనా అమ్మాయి నేను ఎందుకు చేస్తానని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. ఆ తర్వాత మీరే హత్య చేశారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అరుచుకుంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే ఇంకో 2-3 గంటల్లో డిన్నర్ స్టార్ట్ అవుతుంది కదా, ప్రశాంతంగా మీ రూమ్ మీరు వెళ్ళి పడుకోండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అని చెప్పి అనడంతో అందరూ ఎవరు రూమ్ కు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అన్ని రూమ్లు చెక్ చేస్తున్నప్పుడు తనకి ఒక సీక్రెట్ రూమ్ కనిపిస్తుంది. దాంతో తాను లోపలికి వెళ్తుంది. కట్ చేస్తే మరోవైపు ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ భోజనం చేయడానికి అందరికి అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో బట్లర్ ఉన్నాడు కదా, ఆయన ఏంటంటే లాయర్ ని చంపిన కత్తి ఒకటి ఉంది కదా, ఆ కత్తిని శుభ్రంగా కడిగి తీసుకొచ్చి ఫిన్లే రూమ్ లో పెడతాడనమాట. ఎందుకంటే ఆ కత్తి ఫిన్లేదే కదా. దాంతో అక్కడ పెట్టేసి తను బయటకు వస్తున్నప్పుడు సడన్ గా ఎవరో వచ్చేసి ఈ బట్లర్ ని కొడతారు. ఆ తర్వాత రెడ్ కలర్ స్కార్ఫ్ తీసుకొని ఆ బట్లర్ గొంతుకి బిగించి తనని అక్కడే చంపేస్తారు. పాపం ఈ విషయం తెలియక బయట అందరూ భోజనం చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఇంట్లో పనిచేసే అతను అన్ని రూమ్లు చెక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా అక్కడ బట్లర్ చనిపోయి కనిపిస్తాడు. దాంతో ఈ విషయం అందరికి చెప్పి అంతేకాకుండా ఆయన శవం మీద ఈ రెడ్ కలర్ స్కార్ఫ్ ఉంది కదా, ఇది చైనా అమ్మాయిది అనమాట, నీ మీద నాకు డౌట్ వస్తుందని చెప్పేసి ఆ ఇంట్లో పనిచేసే అతను అంటాడనమాట. కానీ ఈ చైనా అమ్మాయి మాత్రం నాకేం తెలియదని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ లేచి మీరేం కంగారు పడకండి, ఆ హత్య ఎవరు చేశారో నేను కనిపెడతాను, అప్పటి వరకు మీరు సైలెంట్ గా ఉండండి, నేను బయటికి వస్తానని చెప్పేసి హీరోయిన్ ఆ ప్యాలెస్ లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన కొంత సమయానికి మళ్ళీ తాను ఒక కుక్కను తీసుకొచ్చి ఆ ప్యాలెస్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. కాకపోతే ఆ కుక్క మాత్రం ఆ బట్లర్ శవం మీద పడి మొరుగుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అదేంటంటే ఇప్పటి వరకు మనం బిజినెస్ మ్యాన్ అనుకున్నాం కదా, అతను ఎవరో కాదు, ఈ చనిపోయిన బట్లరే అనమాట. ఈ విషయాన్ని నువ్వు ఎలా కనిపెట్టావని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడు ఈ కుక్క వచ్చి ఇతని దగ్గర ఉన్నంత మాత్రాన్ని ఇతనే ఓనర్ అని చెప్పి నమ్మడానికి నేను అమాయకురాలను కాదని చెప్పేసి ఆయన కోట్ ఉపదేశి చూస్తే దాని మీద లోగో ఉంటుంది. ఎందుకు ఇలా ఉందంటే హీరోయిన్ ఆయన బుక్ చదువుతుంది అనమాట. ఆయన కంపెనీ లోగో ప్రతి ఒక్క దాని మీద ఉండాలని చెప్పేసి ఆయన కోరిక, అందుకని ఆయన లోగో పెట్టుకున్నాడు. ఇంకా ముఖ్యంగా ఆ ఇంట్లో పనిచేసి అందరి కోట్ల మీద ఉండాలి కదా, చూస్తేనేమో ఎవరి కోటు మీద ఉండదు. అంతేకాకుండా మీ అందరికి ఒక విషయం చెప్పాలని చెప్పేసి హీరోయిన్ ఇంతకు ముందు ఒక సీక్రెట్ రూమ్ చూసింది కదా, ఆ రూమ్ లోకి అందరినీ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత చాలా క్లాతులు కప్పేసి ఉంటాయి అనమాట. ఏం కప్పారో బాబు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో ఫ్రేమ్స్ ఉంటాయి, ఫోటో ఫ్రేమ్స్, భయంకరంగా పెయింటింగ్ కూడా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఎవరైనా ఒక ప్యాలెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా పెయింటింగ్స్ ఉంటాయి, ఫోటోస్ ఉంటాయి. కాకపోతే ఈ ప్యాలెస్ లో మాత్రం ఆ బిజినెస్ మ్యాన్ ఫోటోస్ లేవు, అంటే ఫిన్లే ఫోటోస్ లేవు. ఎందుకు లేవంటే ఆ ఫోటోలన్నీ తీసుకొచ్చి సీక్రెట్ రూమ్ లో పెడితే బయట ఎందుకు ఉంటాయి, కాబట్టి ఈ బిజినెస్ మ్యాన్ ఆ ఫిన్లేన్ అని చెప్పంటంతో అందరికి ప్రాపర్ గా అర్థమైపోతుంది ఆ ఫిన్లే బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి వాళ్ళని ఇక్కడికి రప్పించింది కూడా ఆయనే అని చెప్పేసి. ఆ తర్వాత అందరూ బయటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ బుర్ర బ్లాంక్ అయి ట్విస్ట్ ఇంకోటి రివీల్ చేస్తుంది. అదేంటంటే ఇప్పుడు దాకా ఇద్దరు చచ్చిపోయారు అనుకుంటున్నాం కదా మనందరం, కానీ ఒకళ్ళే చనిపోయింది, మిగతా వాళ్ళు మీరు లోపల రావచ్చు అని చెప్పి అనడంతో ఆ లాయర్ నవ్వుకుంటూ లోపలికి వస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు అదేంటి బతుకున్నాడని చెప్పేసి. బేసికల్ గా ఏం జరిగిందంటే బిజినెస్ మ్యాన్ దగ్గర ఈ లాయర్ పనిచేస్తూ ఉంటాడు. ఆయనకి ఏంటంటే సెపరేట్ గా కుటుంబం లేదు, కాకపోతే ఆయన చాలా మంది అమ్మాయిలతో రిలేషన్ లో ఉన్నాడు. అలా ఉండటం వల్ల వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. కాకపోతే పిల్లలు పుట్టినప్పుడు ఆయన ఏం పట్టించుకోకుండా పని అని చెప్పేసి బాగా బిజీ అయిపోయి ఈ రోజు బాగా డబ్బులు సంపాదించి కోటీశ్వరుడు అయ్యాడు. కాకపోతే ఆయన ముసలోడు అయ్యేసరికి ఆ ఆస్తులు ఎవరికి ఇవ్వాలి, కుటుంబాలు లేవు కదా, అందుకని తన వల్ల పుట్టిన పిల్లలందరినీ గ్యాదర్ చేయని చెప్పేసి లాయర్కి చెప్పాడు. అందుకని ఆయన 5గురిని సెలెక్ట్ చేశాడు. ఆ 5గురే ట్రైన్ లో వచ్చిన వాళ్ళు. కాకపోతే ఈ లాయర్ ఏంటంటే వాళ్ళందరికి లెటర్లు ఇచ్చి వాళ్ళతో పాటు నేను కూడా ఒకళ్ళ వచ్చానని చెప్పేసి అందరి ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంటికి వచ్చిన తన పిల్లల దగ్గరే తన ఒక బట్లర్ లాగా తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకొని ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చేస్తున్నాడంటే తన ఆస్తి మొత్తం 5గురు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు ఆయనకి, కానీ ఈ 5గురులో ఎవరైతే టాలెంటెడ్ గా ఉంటారో వాళ్ళకి ఆస్తి ఇద్దాం, ఎందుకంటే వాళ్ళు ఈ ఆస్తిని కొంచెం రెట్టింపు చేస్తారు, లేకపోతే ఉన్నదాంతో ఆపుతారు. కానీ బుర్ర తక్కువలకు ఆస్తి ఇస్తే వాళ్ళంతా ఖర్చు పెడతారని చెప్పేసి ఈ ఫిన్లే అని ఆయన ఈ ప్లాన్ చేశాడు. అందుకనే లాయర్ చనిపోతే ఈ 5గురు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి అలా చేశాడు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న పని వాళ్ళు కూడా యాక్టర్లు అనమాట, వాళ్ళు నిజంగా పని వాళ్ళు కాదు, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ముందు పెట్టారు. ఎందుకంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి పని వాళ్ళు చూస్తారు, ఫిన్లే చూస్తాడు, ఇంకా ముఖ్యంగా ఈ లాయర్ కూడా చూస్తాడు. అందుకని లాయర్ చనిపోయినట్టు యాక్టింగ్ చేశాడు. ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ లాయర్ వీళ్ళకి చెప్తాడు. కాకపోతే చివరి దశకు వచ్చేసరికి ఈ ఫిన్లేనే ఎవరో చంపేశారు, అది కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడ యాక్టర్లు ఉన్నారు కదా, పని వాళ్ళుగా యాక్టింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు.
దాంతో ఈ రిపోర్టర్ వెళ్లి వాళ్ళిద్దరిని లాక్కొస్తాడు. వాళ్ళు ఏమంటారంటే, చూడండి ఫిన్లే గారికి మేము ఎప్పటి నుంచో తెలుసు, అంతేకాకుండా మేము నాటకాల్లో యాక్టింగ్ చేస్తూ ఉంటాం, మమ్మల్ని చూసి ఆయన ఇక్కడ తీసుకొచ్చి కొన్ని రోజులు యాక్టింగ్ చేయమన్నారు, అందులోనూ మేము ఇద్దరం భార్యాభర్తలు అండి, మేమేదో కాస్త డబ్బులు సంపాదించుకుందని ఇక్కడికి వస్తే ఇప్పుడు ఆయన మర్డర్ కేసులు ఇరుక్కుంటాము, అసలు దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అనడంతో అక్కడున్న రిపోర్టర్ ఏమంటాడంటే, ఇదంతా బాగానే ఉంది కానీ ఆయన చంపింది ఒక క్లాత్ తో, అంతేకాకుండా ఆ క్లాత్ ఈ చైనా అమ్మాయిదే, కాబట్టి ఈ హత్య అమ్మాయి చేసిందని చెప్పి అనడంతో మిగతా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. ఆ చైనా అమ్మాయి నాకు తెలియదని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా గోల చేస్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఇదంతా పక్కన పెట్టండి, ఇది మనం డీల్ చేసే కేసు కాదు కానీ ఇక్కడికి మనం పోలీసులను రప్పిద్దాము, వాళ్ళే మొత్తం సెట్ చేస్తారు, కాబట్టి ఎవరు రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి అని చెప్పడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి ఆ ఇంట్లో పనిచేసి అతను వస్తాడు, అంటే యాక్టింగ్ చేయడానికి వచ్చాడు కదా, ఆయన వచ్చేసి మీకు వస్తువు చూపిస్తానండి, ఆ చూపించిన తర్వాత మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళి ఆ వస్తువును చూస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు అందరూ రెడీ అవుతూ ఉంటారనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఆ ఇంట్లో పనిచేసే అతను ఒక పోలీస్ ఆఫీసర్ ని తీసుకొస్తారు. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. బేసికల్ గా ఆ వస్తువును చూసిన తర్వాత హీరోయిన్ నైట్ కి నైట్ ఒక పోలీస్ ఆఫీసర్ ని రప్పించింది. ఆ తర్వాత ఆ వస్తువు ఏంటని చెప్పి చూస్తే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక కత్తి పట్టుకొని ఒక అతని వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా ఎవరో ఒక అతను, అతని చేతిలో ఉన్న కత్తి, అందులోనూ లాయర్ చనిపోయిన తర్వాత చెట్టుకు కూర్చున్న ఆ కత్తి అది కత్తి కాదు, బేసికల్ గా అది ఒక కత్తి అనమాట. దాన్ని ప్రెస్ చేస్తే అది సపరేట్ గా కీలా మారుతుంది. ఆ కీని పెట్టి ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు. ఏంటి అని చెప్పి చూస్తే లోపల 6 టీవీలు ఉంటాయి. అందులోనూ ఇప్పుడు ఈ 6గురు వచ్చారు కదా, వాళ్ళ రూమ్ లో సెట్ చేసిన టీవీలు అనమాట. అంటే వీళ్ళకి తెలియకుండానే ఫిన్లీ అనే అతను వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇప్పుడు లాయర్ చనిపోయిన తర్వాత వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని చెప్పేసి ప్రాపర్ గా ప్లాన్ వేసి ఒక్కొక్క రూమ్ లో ఒక కెమెరా సెట్ చేశాడు. అంతేకాకుండా ఫిన్లీ ఆ తర్వాత ఈ లాయర్ ఇద్దరు కలిసి ఒకసారి నిన్ను చంపితే వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి ఫస్ట్ ప్లాన్ వేసుకొని చేశారు. కాకపోతే ఆ ఇంట్లో పని చేస్తున్నట్టు నటిస్తుంది కదా ఒక వంట ఆవిడ గట్టిగా అరుస్తుంది అనమాట. దానివల్ల ప్లాన్ మొత్తం పోతుంది. ఆ తర్వాత అందరూ బయటకు వస్తారు. అందుకనే లాయర్ షర్టు మీద ఆ రోజు బ్లడ్ మరకలు కనిపించాయి హీరోయిన్ కి. కాకపోతే ఇప్పుడు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటంటే అందరు రూమ్ లో కెమెరాలు పెట్టారు కదా, ఒక్కొక్క రూమ్ ఫుటేజ్ చెక్ చేస్తున్నప్పుడు ఆ చైనా అమ్మాయి రూమ్ లోకి ఈ అమెరికన్ రిపోర్టర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి క్లాత్ తీసుకుని అక్కడ నుంచి బయటకు వెళ్తాడు. అందరూ చూసి ఆశ్చర్యపోతారు. సో మొత్తం మీద ఫిన్లీని చంపింది నువ్వే అని చెప్పేసి అందరు అడుగుతారు. దాంతో ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ అసలు ఎందుకు చంపారో బాబు అని చెప్పి అడిగితే ఇప్పుడు ఈ అమెరికన్ రిపోర్టర్ అదిరిపోయి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే ఈ అమెరికన్ రిపోర్టర్ వాళ్ళమ్మ ఫిన్లే వాళ్ళట్లో పని మనిషిగా పనిచేసేదన్నమాట. అప్పుడు ఈ ఫిన్లే ఆవిడతో రిలేషన్ పెట్టుకున్నాడు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్ అయింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆవిడని పనిలోంచి తీసేశాడు. దాంతో ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులేమో ఇలా చేసినందుకు నేను ఇంట్లోంచి బయటకి గెంటేస్తామని చెప్పేసి గర్భవతి అయినందుకు ఆవిడని బయటకి గెంటేస్తారు. దాంతో ఆవిడ ఎంతో కష్టపడి ఆ పిల్లాన్ని పెంచి పెద్ద చేసింది. నిజం చెప్పాలంటే వీళ్ళకి ఆర్థికంగా బాగా కష్టాలు వచ్చినప్పుడు ఫిన్లేకి వాళ్ళ అమ్మ లెటర్ రాసింది. అయినా సరే ఆయన రెస్పాండ్ అవ్వలేదు. అయినా సరే ఎలాగోలా కష్టపడి పిల్లాన్ని పెంచి పెద్ద చేసింది అతనే ఈ రిపోర్టరు. కాకపోతే వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగోక చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ రిపోర్టర్ కి వాళ్ళ అమ్మ చెప్పింది, చూడు నువ్వు నాన్న లేనివాడు కాదు, మీ నాన్న ఇంకా బతికే ఉన్నాడు, తాను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి ఈ ఫిన్లే ఫోటోని ఆ రిపోర్టర్ కి ఇచ్చి వాళ్ళ అమ్మ చనిపోయింది. దాంతో మనోడు ఏంటంటే వీడు ఎక్కడ దొరుకుతాడో వీడిని చంపేద్దాం అని చెప్పేసి రెడీగా ఉన్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ లాయర్ లెటర్ ఇచ్చాడు, ఇలాగ నేను రమ్మంటున్నాడు అని చెప్పేసి. సర్లే మనకి కలిసి వచ్చిందని చెప్పేసి సైలెంట్ గా ఆ 5గురిలో ఒకటిగా మనోడు కలిసి వచ్చాడు. అంతేకాకుండా ఆ బిల్డింగ్ కి ఎంటర్ అయిన రోజు మనోడికి తెలుసు ఈ ఫిన్లే గాడే ఇంటి ఓనర్ అని చెప్పేసి. అయినా సరే ఏమి తెలియనట్టు ఓకే నువ్వు బట్లర్ అని చెప్పేసి తనతో క్యాజువల్ గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. జరిగిన సంఘటన అది, అందుకని తనని చంపేసాడు అనమాట. కానీ హీరోయిన్ ఏమంటుందంటే తాను కూడా ఒక అదిరిపోయే విషయం చెప్తుంది. అదేంటంటే ఈ రూమ్ లో ఫిన్లే డైరీ ఉందన్నమాట. ఆ డైరీలో తనకు పుట్టిన ఇంతమంది పిల్లల పేర్లు లేవు గానీ రిపోర్టర్ పేరు మాత్రం రాసింది. తను ఎంత కష్టపడి పెరిగాడు, ఏ విధంగా పెరిగాడని చెప్పేసి ప్రాపర్ గా రాసింది. అందులోనూ ఈ ఆస్తికి ఎవడైతే వారసుడు అవుతాడో కరెక్ట్ పర్సన్ వాడికే రాస్తానని చెప్పేసి ఆ డైరీలో కూడా ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఫిన్లే కనుక బతుకుంటే ఖచ్చితంగా ఆస్తి మొత్తం నీకే వచ్చేదని చెప్పంటంతో ఆ రిపోర్టర్ ఏమంటాడంటే, చూడండి మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చే ఆస్తి నాకు అవసరం లేదు, అందులోనూ మా అమ్మ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుని ఫిన్లే గడు నాకు అసలు అవసరం లేదు, ఇంకా ముఖ్యంగా ఈ డబ్బు నాకు అవసరం లేదని చెప్పంటంతో అందులో లాస్ట్ లో రాసి ఉంటుంది అనమాట, ఒకవేళ నా ఆస్తి నా వారసులకు లేకపోతే చివరికి ట్రస్ట్ కి వెళ్ళిపోతుందని చెప్పేసి రాసి ఉంటుంది. దాంతో అందరికి అర్థమైపోతుంది ఈ ఆస్తి మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుందని చెప్పేసి. కాకపోతే ఈ మిగిలిన నలుగురికి మాత్రం ఒక ఆనందం అనమాట. ఎందుకంటే ఈ ఫిన్లే చనిపోయేటప్పుడు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ వారసులు మొత్తాన్ని కలిపి వెళ్ళిపోయాడు, మనకు తోబుట్టోళ్ళు ఉన్నారు తోడబుట్టినోళ్ళు ఉన్నారని చెప్పేసి మిగిలిన నలుగురు ఆనందపడుతూ ఉంటారు. మరోపక్క ఈ రిపోర్టర్ ని ఆ పోలీస్ అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఒకే బోట్ లో వెళ్తూ
ఉంటారు. అప్పుడు ఆ పోలీస్ అంటాడనమాట, చూడమ్మా నీకు ఇంత తెలివి ఉంది కదా, నువ్వు డిటెక్టివ్ అవ్వచ్చు కదా అని చెప్పి అంటంతో హీరోయిన్ నవ్వుకుంటూ తన తోడబుట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.